హలో గాయ్స్, ఈరోజు ఏం చేస్తున్నానంటే నేనైతే హెడ్కి అప్లై చేసుకుని ఆయిల్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. చాలా డేస్ అయిపోయింది నేను మనస్ఫూర్తిగా ఆయిల్ పెట్టేసి. అది కాక నేను నార్మల్గానే పెట్టేశాను. పెట్టినప్పటి నుండి ఇలా అయితే నేను ప్రిపేర్ చేసుకోలేదు. చాలా వరకు నేను ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట. ఏంటంటే మనకు పెద్దవాళ్ళు ఏదైనా చేస్తే మనకు నచ్చదు కదా. కానీ ఏంటంటే ఆయిల్ పెట్టే విషయంలో అయితేనే పెద్దవాళ్ళే చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే మంచిగా అప్లై చేస్తారు, మంచిగా పడుతుంది కూడా హెడ్కి, మంచిగా మసాజ్ చేసినట్టు పెడతారనమాట. కానీ మనము చిరాకు పడుతూ ఉంటాం కదా. దీంట్లో మంచి ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది పెద్ద ఆయిల్ పెడితేనే మనకు మంచిగా ఉంటుంది. అప్పుడు చాలామందికి మంచిగా హెయిర్ ఉండే, మా అమ్మ వాళ్ళకైతే చాలా లాంగ్ హెయిర్ ఉండే. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా వరకు హెయిర్ కోసమే అమ్మాయిలు చాలా బాధపడుతున్నారు కదా. అలా లేకుండా మన కోసం మనం ఒక 10 మినిట్స్ టైం తీసుకొని అయితే ఇలా చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా. కానీ ఈ బిజీ లైఫ్లో ఎవరికి టైం ఉండదు, అవి ఇవి ఆన్లైన్ చేస్తూ ఉంటారు. బట్ కానీ ఇది కొద్దిసేపు మనకు ఒక 10 మినిట్స్ మన కోసం మన టైం అయితే కేటాయించేసేయండి. నేను ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తానంటే కొబ్బరి నూనె అయితే తీసేసుకున్న తర్వాత ముద్దమందారం ఫ్లవర్స్ అండ్ ఆకులు అలా వేసేసిన తర్వాత మెంతులు, తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ అయితే తీసేసుకున్న తర్వాత మంచిగా అయితే కట్ చేసుకుని అయినా వేసుకోండి, లేదంటే అలా అయినా వేసేసుకోండి. మనము అక్కడే ఉండి సిమ్లో పెట్టుకున్న తర్వాతే కాంచుకోవాలన్నమాట. ఎలా పడితే అలా పెట్టేసి వచ్చేసామనుకో మొత్తం అగ్గి వచ్చేస్తుంది అనమాట. అలా అయితే చేయకండి. నేనైతే అలా ఒకసారి అయితే అలా జరిగిందనమాట. అందుకే మీకు కూడా చెప్పేస్తున్నాను. అలా అయితే మంచిగా కాంచేసుకోండి. ఎల్లో కలర్లో ఆయిల్ వచ్చే వరకు అయితే మంచిగా మరగనివ్వండి. ఇంకా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఒక బాక్స్లోకి తీసేసుకొని పెట్టేసుకోండి. మంచిగా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుండి ఫస్ట్ మామిడికాయ అయినా సమ్మర్ అయిపోయేటప్పుడు లాస్ట్ మామిడికాయ అయినా చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్తాను. ఎందుకో తెలియదు, నా మైండ్ సెట్ అయితే అలానే ఫీల్ అవుతుంది అనమాట. మీరు కూడా సమ్మర్లో వచ్చే ఫస్ట్ మామిడికాయ లేదంటే లాస్ట్ అయిపోయే మామిడికాయ ఇష్టంగా ఉండేటికంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. చాలామంది అలానే ఉంటారు కదా. ఫస్ట్లో ఎంతైతే ఇంట్రెస్ట్ చూపిస్తామో మామూలుగా మనకు దొరికే టైంలో అలా చూపించాం కదా. నేను కూడా అలానే ఫస్ట్లో ఎంతైతే ఇష్టంగా తింటానో లాస్ట్లో కూడా అంతే ఇష్టంగా తింటాను. ఇంకా నా సమ్మర్లో ఫస్ట్ మామిడికాయ నేను తినేసానండి. మీరు కూడా తినేసింటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకండి. బాయ్.